వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. లోన్ కట్టలేని బ్యాంక్ అధికారుల వింత చర్యలు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ. మంత్రిగా మొదటిసారి కర్నూలుకి విచ్చేసిన టీజీ భరత్. G7 సదస్సులో పాల్గొనడానికి ఇటలీకి వెళ్లిన ప్రధాని మోడీ. ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ సర్వీస్ లైన్ చెట్లపై కరెంట్ పాసింగ్ జరుగుతున్న రెస్కో అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. బాబాయ్ ఒక నిమిషం అలా చాలు కదా. అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. మూలకల చెరువు మండలం సెంట్రల్ స్కూల్ నుండి బురకాయల కోట వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన కూటమి సభ్యులు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కూటమి సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి కేరింతలతో సంబరాలు జరుపుకున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముందుగా GMHO బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరంను DMHO డాక్టర్ బి సాంబశివరావు, GMH సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ రోడ్ వద్ద మానవాహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
Society President. జరుపుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నాము. ల్యాండ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఐఎస్ఐ ముద్ర అని చూస్తే ఉంటుంది. వాళ్ళందరికీ ఆర్బీసీసే అవసరం, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకు ఈ మీరిచ్చే యొక్క బ్లడ్లో ఆర్బీసీస్ తీసి వాళ్ళకి ఇచ్చి ఒక ప్రాణం కాపాడు. ఇంకొకటి ప్లేట్లెట్స్గా సెపరేట్ చేస్తారు. ప్లేట్లెట్స్ ఎవరికి డెంగ్యూ కావచ్చు, ఆర్బీసీస్ కావచ్చు, కాలనీస్లో కూడా అవసరాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఈ సంవత్సరం ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాము. ఉన్నా కూడా వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ డిజాస్టర్ రెస్పాన్స్ అట్లా ఏమైనా ఉంటే రెడ్ క్రాస్ ఇస్ ఆల్వేస్ అట్ ద ఫోర్ ఫ్రంట్. అండ్ రెడ్ క్రాస్ కోసం మీలాంటి వాలంటీర్స్, బ్లడ్ డోనర్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ విల్లింగ్ ఇండివిజువల్స్ అండ్ మెంబర్స్ మీరు అందరి అంటే రోల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే to felicitate all of you. You are the real heroes because మీ వల్లనే ఇప్పుడు కలెక్షన్ నెంబర్ చూస్తే of course you must clap for yourself because మేము నంబర్స్ కూడా చూసాము. లాస్ట్ 3 years నంబర్స్ ప్రతి సంవత్సరం 8,000+ కలెక్షన్స్ ఉన్నాయి. 8,000+ కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మే నెల వరకు చూస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ వరకు వచ్చారు. ఐ థింక్ ఏప్రిల్ నెలలో maybe elections here is giving to the children is unbelievable. Only 3 centers in Hyderabad, Mancherial and Ikra, and just now Nizamabad kuda open ayindi. But for them prati 15 days, prati 1 month, prati sari oka session schedule cheskoni ikkada transfusion teeskodam free of cost is such a wonderful service. So I hope that inka many more this type of strengthening activities and other initiatives, so we are able to reach out to many more sections of the society. Biggest congratulations on Donors Day to the donors themselves. We are all here for you and I hope me example tho inka so many members kuda inspire aytarani anukuntunna. So congratulations and all the best and andariki most and most encouragement to go further and further in this. Thank you. award తీసుకుంటున్నాను మేడం. Congratulations. సింగిలి రాజు అనంత సాగర్ ఇంకొక వాపడి ఓకే సార్ రెడీ. వాపడి స్కూల్స్ నర్సంపేట్ దూరంగా స్వామి రెడీ సార్. ఓకే సార్. ఓకే సార్ రెడీ. ఓకే సార్. సార్ కొంచెం జరగండి సార్ ఇంకా. డోనర్స్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. ఐఆర్సిఎస్ హన్మకొండ వన్ ఆఫ్ ద ఫార్మోస్ట్ యూనిట్స్ త్రూ అవుట్ తెలంగాణ స్టేట్. ఇక్కడ ఒక థాలసెమియా యూనిట్ విత్ 20 బెడ్స్ ఆల్మోస్ట్ 15 మంది చిల్డ్రన్తో కూడా ఇంటరాక్ట్ చేశాము. అక్కడ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఆర్గనైజ్ చేశాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆల్మోస్ట్ 70+ డోనర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీక్వెంట్ ఆర్గనైజింగ్ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ అంటే నాట్ ఓన్లీ హన్మకొండ జిల్లా బట్ ఆస్ట్రేల్ ఎంటైర్ వరంగల్ డిస్ట్రిక్ట్కి కేటర్ అవుతుంది ఇక్కడ ఉన్న బ్లడ్ కలెక్షన్. సో మీ అందరి ద్వారా మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తాము, మనం అందరూ హెల్దీ మెంబర్స్ ఈ బ్లడ్ డొనేషన్ కోసం ముందుగా రావాలి. ఓన్లీ 1 సింగిల్ డొనేషన్ కూడా 3 మెంబర్స్ 3 లైఫ్స్ సేవ్ చేయొచ్చు. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ పాపారావు కుమార్ని ఎత్తుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి కానిస్టేబుల్ కుటుంబం కన్నీళ్లు తుడిచిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్. కానిస్టేబుల్ పాపారావుకు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు స్వయంగా పాడే మోసిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు పోలీస్ అధికారులు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహన తనిఖీలో దాదాపు 60 మంది మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడ్డారని టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. పట్టుబడిన మైనర్ల నుండి వాహనాలు స్వాధీనపరుచుకున్నామని, వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. మైనర్లు ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించామన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి గురించి ఉదాహరించారు. పట్టుబడ్డ వాహనాలు జరిమానాలు విధించి విడిచిపెడుతున్నామని, మరొకసారి పట్టుబడితే మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. మినిమం 18 సంవత్సరాలు క్రాస్ అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇస్తారు. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అంటే మైనర్స్ 18 సంవత్సరాలు ఒక్కరోజు తక్కువ ఉన్నా కానీ బైక్ నడపడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ముందు మనకు అది తెలియాలి. వాటితో పాటు బైక్ ఏ బైక్ అని 2 వీలర్స్ దగ్గర నుంచి కార్లు i100 ఏదైనా కానీ దానికి రిజిస్ట్రేషన్ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, లేదా అదర్ డాక్యుమెంట్స్ అన్నీ అప్డేట్ పెట్టుకొని మైనారిటీ తీరి 18 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు నడపడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డ రోడ్స్ మన చట్టం మన ఇండియాలో ఎలో చేస్తున్నారు. కింద వాళ్ళు ఎవరు కూడా నడిపినా అది చట్టరీత్యా నేరం. అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నారు పిల్లలు, మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. అందరూ కూడా మీకు తెలియకుండా ఏంటంటే చిన్నపిల్లలు ఒక మైనర్స్ నడుపుతుంటే ఒక పిల్లలకి తల్లిదండ్రులకి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలా అప్పుడే బండి నడుపుతున్నాడు మావాడని జోష్ ఉంటుంది, కొద్దిగా యాంగ్జైటీ ఉంటుంది, ఇస్తే ఏమవుతుందిలే అన్నట్టు ఉంటుంది. కానీ అదే ఆ ఇయ్యటంతో అతను ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, ఇంకోళ్ళ ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది, మన ఇల్లు గుల్లం చేసే అవకాశం ఉంటుంది. దాని ఉదాహరణగా మొన్న మనకి కరీంనగర్లోనే 2 మైనర్స్ ఏది మన సెయింట్ జాన్ స్కూల్ దగ్గర అర్ధరాత్రి 11-12 గంటల ప్రాంతంలో ఇట్లా మీలాంటి పిల్లలు వాళ్ళు కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా వాళ్ళకి లైసెన్స్ లేదు, బండి ఏం లేదు, వేసిండ్రు. డైరెక్ట్ పోయి పోలు గుద్దుకున్నారు. స్పాట్లో ఒకళ్ళు చనిపోయారు, ఇంకొకళ్ళు హాస్పిటల్లో చనిపోయారు. తెల్లారేసరికల్లా అసలు తల్లిదండ్రులకు తెలియదు, ఎటు పోయిందో తెలియదు, ఏం తెలియదు. అట్లే నిన్న మొన్న కేశవపట్నంలో మీరు చూసుకుంటారు, పేపర్లో వచ్చారు. 2 మైనర్స్ నడుపుతున్నారు, ఆ బండి హైవే ఎక్కారు, అసలు లైసెన్స్ లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. సరిగా సడన్ బ్రేక్ వెనక నుంచి వెళ్తున్న టైంలో లారీ గుద్దేశారు. అంటే మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయవాడలో స్వగృహంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా డిప్యూటీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు కర్నూలు జిల్లా మాజీ సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తిరుగులేని ఆధిక్యం ఉందని, ఊపిరి ఉన్నంత వరకు తమ రాజకీయ పయనంతో మీతో అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరం వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం కావడంలో మీ కృషి అమోఘమని కొనియాడారు. జిల్లా రాజకీయ పరిస్థితులపై వారితో ముచ్చటించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్లో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంను ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రమణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రక్తదానానికి దాతలు ఉత్సాహంగా, నిర్భయంగా, ఎలాంటి అపోహలు లేకుండా స్వచ్ఛందంగా ముందుకు రావాలి అని మరియు రక్తదానంపై అవగాహన కలిగి ఉండి రక్తదానం చేయాలి అని 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉండి ఆరోగ్యంగా ఉన్న స్త్రీ పురుషులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు అని, ఎలాంటి అపోహలు ఉన్న డాక్టర్ని సంప్రదించి రక్తదానం చేయాలని, రక్తానికి రక్తమే ప్రత్యామ్నాయం కాబట్టి ముఖ్యంగా యువత రక్తదానానికి ముందుకు వచ్చి ఆపద సమయంలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని యువతను కోరారు. అనంతరం ప్రజలకు రక్తదానం మీద అవగాహన కల్పించారు. యువ ఫౌండేషన్ తరఫున సో అందరూ ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డొనేషన్ చేయాలని కోరుకుంటూ మా యొక్క చిన్న ప్రయత్నం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14 సందర్భంగా వేములవాడ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని, వారిని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం రెడీ క్యాంపులు కానీ ర్యాలీలు కానీ నిర్వహించి యువతని రక్తదానం వైపు మళ్లించడానికి మా యొక్క ఈ చిన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యవంతులైన 18 నుంచి 60 సంవత్సరాలు కలిగిన యువతీ యువకులు రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదానం చేయాలని కోరుకుంటున్నాను. ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను త్వరగా ఎలాంటి తప్పిదాలు జరగకుండా వాటిని పరిష్కరించాలంటూ శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారు. సిసిఎల్ఏ మాట్లాడుతూ భూముల మార్కెట్ ధరలను సవరించడానికి మండలాల పరిధిలో ఆర్డీఓ చైర్మన్గా తహసీల్దార్లు, ఎంపీటీఓలు, సబ్ రిజిస్టర్లు సభ్యులుగా కమిటీలుగా ఏర్పాటు చేయాలని, అలాగే పట్టణ ప్రాంతాల్లో అదనపు కలెక్టర్, చైర్మన్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, జెడ్పీ సీఓలు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ చైర్మన్గా అనామాలిస్ ఏర్పాటు చేయాలని, దీనిలో అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రిజిస్టర్లు సభ్యులుగా ఉంటారని తెలిపారు. I don't mind, let's say 100 problematic districts remaining in. Only sir, as other districts have mentioned, there is some variation between what we can see in our logins and what is generated in the report. That will be rectified today because since morning, in fact, good follow-up of this video conferences that we have been able to reconcile this because our people have. Sir, okay, 37 వరకే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి సార్. డేటా కరెక్షన్ వచ్చేసి online. We have taken up the task of basic revision, and to give you an idea as to our target level, we want to touch something like 40 to 50% of the low end of the prevailing basic market values. Let's say market value is 10 to 12 lakhs. The lower level of 10 to 12 is 10 lakhs. So we want to touch 4 to 5 lakhs out of that 10 lakhs as a basic value. Now there we can look at a reasonable level of 10 to 12 lakhs to 10 lakhs, at least people get convinced that okay, yes, this is reasonable, but it is still much lower than the remaining basic market value. So that's the general picture which I want to give to you. I had a meeting with all the district registrars yesterday, so they have been asked to take up this work because the registration stamps is the total department for that. But at the district level, this work is very critical. There are 2 committees at various levels in the district. Commit and ensure that proper work is done in that regard. Additional Collector, RTO and Tehsildar. I will do that. Sir, another regarding idea is that we want to make something method to filter such applications, sir. So for requested for joint organization registrations which they could not work out in the current system, sir. And sir, also in the case of guardians for minors, it is processed as a regular application. So in the name it comes as some ex-person guardian of so-and-so minor, sir. So he can actually sell off that piece of land without any restrictions, sir. So that sir, we had discussed that actually is a very provision that we can have for such guardian transactions. That may also be helpful, sir. Notary affidavit, bank NOC, and all such things. After that, only duplicate PPP would be issued. So you know what, Sita, I mean, fraud where people used to submit either forged passbooks or such duplicate passbooks to multiple banks and then take loans. That has been solved to a great extent because now we have online charge module for banks. So no bank now is going for physical passbook. I mean, they are entering their charge online, and that's the reason why physical passbook is more for a general, I mean, public satisfaction that yes, this is a passbook. I don't think we need to go too much into to make this process more difficult. I mean, I'll tell you, in my previous assignment where I handled higher education, similar was the case with degrees and certificates. You know, students used to submit their certificate in one particular college, they were not returning back, and to get a duplicate certificate was such a difficult process
that they used to take months and months for this FIR, paper publication and all that. We just made it very simple, just like now the passport duplication, duplicate passport is. You can just go and request for a duplicate certificate, they will give you. I mean, no harm is that because the data is right. I hope it answers your doubts. Anybody else? So we close here. Thank you very much, and we will tomorrow we will. లింగాల ఘనపురం మండలం కల్లింగ్ గ్రామంలో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మనిషిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. సురక్షితమైన నాణ్యమైన రక్తాన్ని అవసరమైన వారికి అందజేసేందుకు మనమందరం రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని అన్నారు. రక్తం దానం చేస్తాను. రక్తం కొరత వల్ల మన చుట్టూ ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా నేను అవిశ్రాంతంగా కృషి చేస్తాను. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం ఉన్నది కాబట్టి మీరు 16 సార్లు సన్మానాన్ని మరియు మెమెంటోను అందజేయాల్సిందిగా మీరు 9 సార్లు రక్తదానం చేయడం రక్తదాన శిబిరాలు సన్మానం చేయాలనుకుంటున్నాం సార్. ఈరోజు జనగాం జిల్లాలో కల్లెం గ్రామం లింగాల ఘన్పూర్ మండలంలో ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేలో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జిల్లా వైద్య శాఖ మరియు రెడ్ క్రాస్, IMA మరియు మిగతా యువజన సంఘాలు అందరూ కూడా కొలాబరేషన్తో ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో చాలా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. సో మీ అందరికీ తెలుసు, రక్తదానం అనేది ఒక నోబుల్ ఇనిషియేటివ్. ఒక ప్రాణాన్ని కాపాడడానికి రక్తం అనేది చాలా అవసరము. సో ఎమర్జెన్సీ టైంలో కూడా డోనర్స్ చేసిన బ్లడ్ వల్లే చాలామంది ప్రాణం బతుకుతుంటారు. ఈవెన్ మీ ప్రెగ్నెన్సీ కేసెస్ చూసుకున్నా, లేకపోతే యాక్సిడెంట్స్ జరిగినా, ఆర్ ఈవెన్ మీరు చూసుకున్న కొన్ని బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నా కానీ ఇలా బ్లడ్ డొనేషన్స్ చేసిన వాళ్ళ వల్లే చాలామంది బ్రతుకుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాము. సో మీ అందరికీ తెలుసు, బ్లడ్ డొనేషన్ అనేది డిస్క్రిమినేషన్ లేకుండా చేసే ప్రక్రియ. ఒక రిచ్ కానీ ఇంకా పూర్ అనేది ఏముండదు, క్యాస్ట్ అనే కూడా ఉండదు. ఎవరైనా సరే బ్లడ్ అనేది ఆ కరస్పాండింగ్ బ్లడ్ గ్రూప్ ప్రకారము కరస్పాండింగ్ పర్సన్కి అవసరమైనప్పుడు నిమిత్తం అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తుంటాము. సో అలా ఈరోజు కూడా జిల్లాలో అన్ని చోట్ల కూడా ఇంకా యూత్ అందరూ కూడా ఎక్కువ మంది బ్లడ్ డొనేషన్లో పార్టిసిపేట్ చేయాలని జిల్లా యంత్రాంగం తరఫున కోరుతున్నాము. సో ఈరోజు క్యాంప్లో కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా యూత్ వాళ్ళే ఉన్నారు. సో ఇలాగే ఎక్కువ మంది బ్లడ్ డొనేషన్ కూడా కొద్దిగా సందేహాలు, మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి. బ్లడ్ డొనేషన్ చేస్తే మనిషికి బ్లడ్ రాదు, లేకపోతే బ్లడ్ డొనేషన్ చేస్తే మంచిది కాదు అని నెగిటివ్ థాట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకి ఇంకా బ్లడ్ పెరుగుతుంది తప్ప బ్లడ్ నెగిటివ్ తగ్గడం ఏముండదు. సో అలా అందరూ కూడా ఒక కౌన్సిలర్ లేడీ ఫీమేల్ ఆల్సో హ్యాస్ పార్టిసిపేటెడ్ స్టార్టెడ్ విత్ బ్లడ్ డొనేషన్. ఆమెతో స్టార్ట్ చేసాం, వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. సో ఇలా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మీడియా వారికి మరియు అధికారులకి, యువజన అండ్ ఆల్సో బ్లడ్ డొనర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అగైన్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని సర్లగడ్డ 12వ మరియు 1వ వార్డులో నూతన భవనం నిర్మాణం చేస్తున్నారని, దాని ప్రహరీ గోడ వల్ల రోడ్డు ఇరుకుగా మారుతుందని, ఆ ప్రహరీ గోడ రోడ్డుకు రాకుండా అడ్డుకోవాలని కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు సర్లగడ్డ కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. వారు మోకం చేసి విచారణ చేసి చర్య తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. దేని గురించి ఇచ్చారు మీరు? రోడ్డు సెట్ బ్యాక్ గురించి మేము వారికి వినతి పత్రం ఇచ్చాము. దానిపై వాళ్ళు స్పందించి మా మున్సిపల్ సిబ్బందిని పంపించి ప్రాపర్గా సెట్ బ్యాక్ చేపిస్తానన్నారు. అండ్ ఇంతకుముందు జరిగిన కన్స్ట్రక్షన్ కంటే మేము 3 ఫీట్ల నుంచి 4 ఫీట్ల వరకు సెట్ బ్యాక్ చేపిస్తాము కంపల్సరీగా. ఇంతకుముందు పాత కూడా అలానే ఉంది కాబట్టి మేము కంపల్సరీగా సెట్ బ్యాక్ చేపిస్తాము. మేము పర్మిషన్ తీసింది కూడా నేను ఒకసారి వెరిఫై చేసి చేపిస్తానని చేస్తాము అని చెప్తున్నారు. ఇది ఎక్కడ, ఏ వార్డు జరిగింది? ఇది 12వ 1వ వార్డు వస్తుంది, సర్లగడ్డ.
సెట్ బ్యాక్ లేకుండా కడుతున్నారు. సెట్ బ్యాక్ లేకుండా ఇంతకుముందు 60 సంవత్సరాల కిందట ఎలా నిర్మాణం ఉందో అలానే కడుతున్నారు. అంతకుముందు ఉన్న పాత కూడా ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కడుతున్నారు వాళ్ళు. కొంచెం కూడా సెట్ బ్యాక్ లేదు. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు? అధికారులు ఏం కోరారు? మేము న్యాయం జరగాలని కోరుతున్నాము. మాకేంటంటే అక్కడ అట్లీస్ట్ ఒక అంబులెన్స్ పోవడానికి కూడా మార్గం లేకుండా ఉంది. మాకు 4 వీలర్స్ ఎలాంటి 4 వీలర్స్ కూడా టర్న్ కావడానికి కానీ ఏదైనా మలుపు తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ మూల మలుపు ప్రాపర్గా సెట్ బ్యాక్ అయ్యి మాకు తగిన న్యాయం చేయగలరని వినతి పత్రం సమర్పించాము మున్సిపల్ కమిషనర్ గారు. వినతి పత్రం సమర్పించడానికి నిరసన కార్యక్రమం వినతి పత్రం సమర్పించాము. కాకపోతే ప్రాపర్గా ఏంటంటే మాకు న్యాయం జరగాలి. ఇంతకుముందు కూడా చాలాసార్లు నిర్మాణాలు జరిగితే మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ తగిన న్యాయం జరగలేదని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ ఈ సమస్యను కంపల్సరీగా పరిష్కరిస్తాము అని వాళ్ళు హామీ ఇచ్చారు. నాకు ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్మాణాన్ని ఆపి నేను తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చాను. నీ పేరు? ఉపేంద్ర. మరో బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.